హలో అండి, వెల్కమ్ టు కలర్ఫుల్ మమతారెడ్డి. శ్రావణ గురువారం రోజు సాయిబాబా యొక్క దివ్య పూజ చేసుకుంటున్నానండి. ఎలా చేసుకుంటున్నాను అది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ పూజ చేసుకుంటా అనుకునే వాళ్ళు నా ఛానల్లో బాబా యొక్క దివ్య పూజ గురించి చెప్పానండి. ఆ వీడియో చూడండి. 5 వారాలు లేదా 7 గురువారాలు లేదా 11 లేదా 21 గురువారాలు చేసుకోవాలండి ఈ పూజ. ఫస్ట్ రోజు ఏంటి అంటే బాబా పూజ స్టార్ట్ చేసి ఫస్ట్ రోజు ఒక మంచి రోజు చూసుకొని స్టార్ట్ చేయండి. ఏ పూజ చేసినా కానీ మనము మంచి రోజు చూసుకొని స్టార్ట్ చేయాలండి. శుక్రవారం కదా, గురువారం కదా స్టార్ట్ చేస్తామని అలా చూసుకోవద్దు. అష్టమి ఉందా, నవమి ఉందా, ఏకాదశి ఉందా అలా చూసుకొని వాటిని బట్టి మనము మంచి రోజు ఏకాదశి, దశమి ఇలాంటి రోజులలో చేసుకోవాలండి. మంచిది పున్నమి రోజు అలా ఉన్నప్పుడు పూజలు అనేటివి స్టార్ట్ చేసుకోవాలి. ఆ వారాలు అనేటివి సక్సెస్గా కంప్లీట్ అవుతాయి మనకి. సో ఫస్ట్ నేను బాబా పూజను ఫస్ట్ రోజు ఏంటి అంటే ఒక అరచేతంతా తెల్లని గుడ్డ తీసుకొని అది పసుపు నీళ్ళలో ముంచి ఆరబెట్టుకుంటాను. అది ఆరిన తర్వాత అందులో ఒక రూపాయి కాయిన్ పెట్టి ముడుపు కట్టుకుంటానండి. అంటే నా యొక్క కోరిక 5 వారాలు లేదా 7 వారాలు చేస్తానని మొక్కుకొని ఆ ముడుపు కట్టి నా కోరిక మొక్కుకుంటానండి. నాకు ఇది కావాలి అని బాబాని అడుగుతాను. 5 వారాలు కంప్లీట్ అయిన తర్వాత ఆ ముడుపును షిరిడీలో అయినా లేదా మనకు దగ్గరలో ఉన్న బాబా టెంపుల్లో ఎక్కడైనా వేయచ్చండి. ఆ ముడుపు అనేది ఆ ముడుపును హుండీలో వేస్తే సరిపోతుంది. 5 వారాలు అయిపోయిన తర్వాత బాబా టెంపుల్కి వెళ్ళేసి ప్రసాదం పంచేసి శ్రీ సాయి దివ్య పూజ బుక్ అని మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. ఆ బుక్ పంచుకొని ప్రసాదం పంచుతూ ఈ ముడుపును బాబా టెంపుల్లో వేస్తే సరిపోతుంది. పూజా విధానం ఎలా చేయాలి అంటే ఫస్ట్ బాబా విగ్రహం కానీ ఫోటో కానీ ఉంటే ఇలా నేను చూపించినట్టుగా ఫస్ట్ కింద శుభ్రపరచుకొని ముగ్గు వేసుకొని పీట పైన కూడా ముగ్గు వేసుకోండి. దానిపైన బాబాని కూర్చోబెట్టుకుంటున్నాను క్లాత్ వేసి. బాబాను ఫస్ట్ నేను పంచామృతంతో కడుక్కున్నానండి. పంచామృతంతో తనకు అభిషేకం చేసుకున్నాను. పసుపు, కుంకుమ, గంధము తర్వాత పంచామృతంలతో అతనికి అభిషేకం చేసిన తర్వాత పూజ స్టార్ట్ చేసుకుంటున్నాను. బాబాకి ఒక మాల, చిన్న మాల, నా విగ్రహం చిన్నగా ఉంది కాబట్టి ఒక చిన్న మాల వేసుకున్నాను. చిన్న మాల కంపల్సరీ ఉండాల్సింది ఏంటి అంటే ఒక మాల 108 అష్టోత్తర నామాలు చదువుతామండి బాబావి. ఆ 108 అష్టోత్తర నామాలు చదివినప్పుడు ఒక్కొక్క అష్టోత్తరంకి ఒక్కొక్క పువ్వు అనేది వేయాలి బాబా పైన. 108 పువ్వులు ఉండేటట్టు చూసుకోండి. నాకు 108 పువ్వులలో కొన్ని తక్కువగా అనిపిస్తే నేను అప్పుడు ఏంటి అంటే నా దగ్గర చిన్నగా వెండి పువ్వులు ఉంటాయండి, అవి వేసుకుంటాను. నేను ఏ అష్టోత్తర నామాలు చేసుకున్నా కానీ పువ్వులు తక్కువ అవుతున్నాయి అంటే అక్షంతలు లేదా ఇలా చూయించినట్టుగా చిన్న ఇందులో చూయించానండి, చిన్నవి వెండి ఉంటాయి, అవి వేసి నేను పూజ చేసుకుంటాను. ఒక ఆవు దీపం పెట్టుకుంటాను. ఇలా 2 దీపాలు ఒక ఆవు దీపం పెట్టుకొని 108 బాబాకి ఫస్ట్ మాల వేసి దీపారాధన చేసుకున్న తర్వాత 108 అష్టోత్తర నామాలు చదువుకొని పువ్వులు వేస్తూ చదువుకోవాలండి. తర్వాత పూజ అష్టోత్తర నామాలు చదవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత తనకు నైవేద్యం పెడుతున్నాను. బాబాకు కిచిడి అంటే ఇష్టం అని చెప్పాను కదండి. అన్నము, పెసరపప్పు, బెల్లంతో చేస్తాను నేను. చేసి అతనికి నైవేద్యంగా పెట్టిన తర్వాత హారతి ఇస్తాను. హారతిలో కూడా కంపల్సరీ నేను 5 పాటలు కంపల్సరీ పాడతానండి. అంటే పూజ చేసుకున్నప్పుడు ఏదైనా తృప్తిగా చేసుకుంటే బాగుంటుందని నిదానంగా 5 పాటలు కర్పూర మంగళ హారతితోటి 5 పాడి తనకు హారతి ఇచ్చిన తర్వాత సో నేను కూడా తీసుకొని చిన్నోడికి మా వారికి కూడా ఇచ్చేసి ప్రసాదము పంచి పెడతానండి. ఇలా చేసుకున్నాను. ఈ పూజా విధానం ఒకవేళ మీకు నచ్చినట్టయితే మీరు చేయండి. ఈ పూజ యొక్క ఫలితం ఏంటి అంటే మనకు 2వ వారమే తెలిసిపోతుందండి. అంత బాగుంటుంది బాబా యొక్క పూజ. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.